దేవుడా జనార్దన మహిమ గుణ ఆదీసుడా. ఈ రోజు ఇక్కడ శ్రీ హరికృష్ణ గారు విడుదల కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ చేసిన మీ అందరికీ మా మొదటి ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము. மனஜோதி ஆசிரமம் அதாவது அங்கே நாங்கள் என்ன செய்வோம் என்றால் అక్కడ మనుజోతి ఆశ్రమంలో మేము చేస్తామంటే முதலாவதாக கடவுள் வணக்கம் செய்வோம். మొట్టమొదటిగా మేము భగవంతునికి నమస్కారం తెలియజేస్తాము. தேசிய கீதத்தை நாங்கள் பாடுவது வழக்கம். అది మాత్రం కాకుండా మా ఆశ్రమంలో మొట్టమొదటిగా జాతీయ గీతం మేము పాడతాము. ஆகவே நாம் தேசிய கீதம் பாட இருக்கிறோம். మనం మొట్టమొదటిగా జాతీయ గీతం పాడబోతున్నాము. మనం எழுந்து நிற்போம். దయచేసి అందరూ లేచి నిలబడండి. நம்முடைய தேசிய கீதத்தை நாம் பாடுவோம். మొట్టమొదటిగా మనం జాతీయ గీతంని మనం పాడతాము. శ్రీ హరికృష్ణ ఈ కార్యక్రమం అనేది మంచిర్యాలలో நடப்பதற்காக ఈ మంచిర్యాల ప్రాంతంలో జరిపించడానికి ஏற்பாடு செய்யப்பட்டது. అది ఏర్పాటు చేయబడింది. கலந்து கொள்ள வந்திருக்கிறீர்கள். ఈ కార్యక్రమంలో కలుసుకోవడానికి చాలా మంది అతిథులు వచ్చి ఉంటారు. காரியங்கள் சில புதிதாக இருக்கலாம். ఇక్కడ వచ్చిన కార్యం కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు. இது வேத புராண இதிகாச முறைப்படி இது நடந்து கொண்டிருக்கிறது. ఇది వేద పురాణ ఇతిహాస ప్రకారం ఇక్కడ జరుగుతుంది. ஒவ்வொரு மாறும்போது இறைவனுடைய பெயரும் மாறுகிறது. యుగం అనేది మారినప్పుడు భగవంతుడు ఒక పేరు కూడా మారుతుంది. రామనామం, త్రేతాయుగంలో శ్రీరాముడి నామం, ద్వాపరయుగంలో కృష్ణనామం, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి నామం. அதே போல இந்த கலியுகத்திலே ஒரு நாமம் கொடுக்கப்பட்டது. ఈ కలియుగంలో ఒక నామం అనేది ఇవ్వబడింది. శ్రీ నారాయణ శ్రీ హరికృష్ణ వాయిదాక நீங்கள் தெரிந்து கொண்டோம். శ్రీమన్ నారాయణ శ్రీ హరికృష్ణ ద్వారా మనం తెలుసుకున్నాము. నిగడ్వానది ఆరంభించబడింది. ఇప్పుడు మన కార్యక్రమాన్ని ప్రారంభించబడుతుంది. జయ జయ మంగళ వైకుంఠనాథ దివి భువినేలే సియోను వాస ప్రేమ పతాకము భువిలోన నిలిపి ప్రేమ పతాకము భువిలోన నిలిపి ఆదరించే కాచే శ్రీమన్నారాయణ ఓ లహరి నారాయణ. శ్రీ హరికృష్ణాయ నమః. ఓం నమో భగవతే என்று அநேகர் அறிந்திருக்கிறோம். ఓం నమో భగవతే అని చాలా మందికి తెలుసు. அதற்கு பின்னாடி நாம் ஹரி கிருஷ்ணா என்று சொல்வது சில பேருக்கு தெரியாமல் இருக்கலாம். దాని వెనకాల మేము హరికృష్ణ అని చెప్పడం అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. கலியுக மக்களை பாதுகாப்பதற்காக அவர் ரட்சிப்பதற்காக வந்திருக்கிறார். அந்த நாமம் தான் ஹரி கிருஷ்ணா என்ற நாமம். ఈ కలియుగంలో ఉన్న ప్రజల్ని కాపాడడానికి వచ్చిన నామమే శ్రీ హరికృష్ణ అనే నామం. నామத்தை அநேகர்கள் உபயோகப்படுத்தியிருக்கிறார்கள். ఈ నామంని చాలా మంది తెలుసుకొని ఉన్నారు. ஆனால் ஒரு சிலருக்கு புதிதாக இருக்கலாம். కొంతమందికి ఈ నామం అనేది కొత్తగా అనిపించవచ్చు. ఆదిశంకరర్ என்பவரை யாராரு தெரிந்திருக்கிறோமோ, ఆదిశంకరర్ గురించి ఎవరికైతే తెలుసో அநேகருக்கு தெரிந்திருக்கலாம். చాలా మందికి ఆదిశంకరర్ గురించి తెలుసు. கேரளாவில் பிறந்து ఆయన కేరళలో జన్మించి இந்தியா முழுவதும் அநேக இடங்களிலே அவர் சென்று அந்த అద్వైతத்தை స్థాపించారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఆయన తిరిగి అద్వైతం అనేది స్థాపించారు. அப்படிப்பட்ட அந்த ஆதிசங்கரர், అటువంటి శ్రీ ఆదిశంకరర్ அவர் పాడిயதுதான் సౌందర్య లహరి, ఆనంద లహరి, సుభానంద లహరి என்று பாடல் பாடியிருக்கிறார். ఆయన పాడిన పాటలే సౌందర్య లహరి, ఆనంద లహరి, சுபானந்த லஹரி అని పాటలు పాడి ఉన్నారు. அப்படிப்பட்ட அவர் ஆதியிலிருந்தே அந்த நாமம் இருந்து கொண்டுதான் இருந்தது. ఆది నుండే ఈ నామం అనేది ఆ విధంగా ఉంటుంది. அந்த నామத்தை தான் நாங்கள் ఉపయోగిக்கிறோம். ఆ నామంనే మేము అందరం కూడా చెప్తున్నాము. அதுதான் ஓம் நமோ பகவதே ஸ்ரீ ஹரிகிருஷ்ணா என்று நாங்கள் அழைக்கிறோம். అదే ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ అని మేము చెప్తున్నాము.
இங்கே வந்திருக்கிற அனைவருக்கும், ఇక్కడ వచ్చిన మీ అందరికీ, அன்பார்ந்த பெரியோர்கள், நண்பர்கள் அனைவருக்கும், ఇక్కడ వచ్చిన స్నేహితులు పెద్దలు మీ అందరికీ, எங்களுடைய அழைப்பை ஏற்று இந்த நிகழ்ச்சியில் கலந்து கொள்ள வந்திருக்கும் அனைவருக்கும் ఆత్మని మన్నించి ఈ కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ எங்கள் முதலாவது வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறோம். మధ్యమంత్రిగా శ్రీమన్ నారాయణ లారీ కృష్ణ నామంలో మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. முக்கிய விருந்தினராக வந்திருக்கிற, ముఖ్య అతిథులుగా మన మధ్యలో వచ్చి ఉన్న, மத்தியிலே கலந்து கொண்டிருக்கிற మన మధ్యలో వచ్చి ఉన్న ஸ்ரீ ஆவுல முத்தையா அவர்கள் శ్రీ ఆవుల ముత్తయ్య గారు நடிஜோதி ஆசிரமத்துக்கு வந்திருக்கிறார்கள். మా మణిజ్యోతి ఆశ్రమకు ఆయన వచ్చేవారు. அங்க நடக்கிற காரியங்களை அவர் அறிந்திருக்கிறார்கள். అక్కడ జరిగిన కార్యక్రమం ఆయన కలుసుకొని ఉన్నారు. ஆகவே இந்த நிகழ்வுக்கு அவர் தலைவராக இருந்து அதை நடத்துவார்கள். ఈ కార్యక్రమానికి ఆయన సభ అధ్యక్షుడిగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఆయన నడిపిస్తారు. அவர்கள் வரவேற்கிறோம். ఆయన వచ్చిన దానికి మేము ఆయన ఆహ్వానిస్తున్నాము. இன்னும் அநேக அன்பர்கள் வந்திருக்கிறார்கள். ఇంకా చాలా మంది అతిథులు మన మధ్యలో వచ్చి ఉన్నారు. அவர்களும் நேரம் கடந்து விட்டதனால் பெயர் சொல்ல முடியவில்லை. మాకు సమయం ఎక్కువైంది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరి పేరు చెప్పలేకపోతున్నాము. 5 மணிக்கு ஆரம்பித்து 7:30 முடித்து விடலாம் என்று நினைத்தோம். మేము 5 గంటలకు ప్రారంభించి 7:30కు ముగిస్తామని అనుకున్నాము. இருந்தாலும் இறைவனுடைய அந்த அருள் நமக்கு இருக்கிறது. భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనకు ఉంటుంది. எல்லாமே நன்றாகத்தான் நடக்கும். సమస్త కార్యం కూడా మన మేలు కొరకే జరుగుతుంది. ஆகவே இந்த கலியுகத்தில் இப்படி ஒரு காரியம் நிகழ்கிறது என்பது ஒரு புதிதான காரியம். ఈ కలియుగంలో ఇటువంటి కార్యం అనేది జరగడం అనేది చాలా గొప్పగా ఉంటుంది. தொடர்ந்து ஒரு 70-80 ஆண்டுகளாக இது நடந்து கொண்டு வருகிறது. ఇది ఒక 70-80 సంవత్సరంగా ఈ విధంగా మేము కార్యక్రమం మేము చేస్తున్నాము. ஏதோ இன்றைக்கு நடக்கிறது என்பதல்ல. ఏదో ఈ రోజు కొత్తగా జరగడం అనేది కాదు. நாங்கள் எப்பொழுதுமே புத்தகங்களை வெளியிடும் போது மனுஜோதி ஆசிரமத்தில் வெளியிடுவோம். మేము ఎప్పుడైనా పుస్తకములు విడుదల చేస్తున్నప్పుడు మణిజ్యోతి ఆశ్రమం విడుదల చేస్తాము. அதன் பிறகு ஆங்காங்கு சில இடங்களில் நாங்கள் வெளியிட்டிருக்கிறோம். దాని తర్వాత ప్రతి ఊర్లో కూడా పుస్తక విడుదల కార్యక్రమం చేశాము. மஞ்சளால அந்த புத்தகத்தை வெளியிட வேண்டும் என்று இங்க இருக்கிற பக்தர்கள் எல்லாம் ஆசைப்பட்டார்கள். ఈ మంచిర్యాల ప్రాంతంలో ఈ పుస్తకములు విడుదల చేయాలని ఇక్కడ ఉన్న నారాయణ భక్తులు ఆశపడ్డారు. இருக்க அநேகருக்கு இந்த நகர் கிருஷ்ணாவை பற்றி தெரிய வேண்டும் என்பது அவருடைய கோரிக்கை. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీ లారీ కృష్ణ అని తెలియాలని చెప్పి వాళ్ళకు ఆశగా ఉంటుంది. ஆகவேதான் இதை இங்கே ஆரம்பித்திருக்கிறோம். దాని కొరకే మేము మంచిర్యాల ప్రాంతంలో ఇక్కడ ప్రారంభిస్తున్నాము. இங்க வந்திருக்கிற ஒவ்வொருவருக்கும் எங்களுடைய மீண்டும் மீண்டும் நன்றியை தெரிவித்துக் கொள்கிறோம். ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శ్రీమన్ నారాయణ లారీ కృష్ణ నామంలో మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. மேற்கொண்டு காரியத்தை நம்முடைய ஸ்ரீ ஆவுல முத்தையா அவர்கள் நடத்துவார்கள். తర్వాత ఈ కార్యక్రమం అందరూ కూడా సభ అధ్యక్షుడు ఆవుల ముత్తయ్య గారికి మేము సమర్పిస్తున్నాము. இன்னும் அநேகர் அவர் மத்தியில் பேச இருக்கிறார்கள். ఇంకా చాలా మంది మన మధ్యలో మాట్లాడుకోవచ్చు. ஒவ்வொரு பேசுவதும் நீங்கள் கூர்ந்து கவனியுங்கள். ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న కార్యక్రమం గమనించండి. அதன் பிறகு புத்தக வெளியீடு இருக்கிறது. దాని తర్వాత పుస్తక విడుదల కార్యక్రమం ఉంటుంది. புத்தக வெளியீட்டுக்கு பிறகும் சிலர் பேச இருக்கிறார்கள். ఆ పుస్తక విడుదల కార్యక్రమం తర్వాత కూడా కొంచెం మంది మాట్లాడతారు. நீங்கள் போகும்போது உங்களுக்கு பகவத்கீதை மற்றும் இங்கு வெளியிட புஸ்தகங்கள் எல்லாமே உங்களுக்கு கொடுக்கப்படும். ఇక్కడికి వచ్చిన అతిథులు అందరూ కూడా శ్రీమద్ భగవద్గీత పుస్తకం ఇక్కడ విడుదల చేయబడుతున్న పుస్తకం మీకు ఇవ్వబడుతుంది. ஸ்ரீ லகரி கிருஷ்ணாவுடைய படம் பொறித்த கீச்செயின் கொடுக்கப்படும். శ్రీ లారీ కృష్ణ గారు ఒక కీచైన్ అనేది కూడా మీకు గిఫ్ట్ గా ఇవ్వబడుతుంది. 3 మాదத்துக்கு ஒரு பத்திரிகை நாங்கள் ஆசிரமத்திலிருந்து வெளியிடுகிறோம். 3 నెలలకు ఒకసారి మణిజ్యోతి ఆశ్రమం నుంచి ఒక పత్రిక అనేది మేము విడుదల చేస్తున్నాము. புத்தகமும் உங்களுக்கு கொடுக்கப்படும். ఆ మణిజ్యోతి పత్రిక కూడా మీకు ఇవ్వబడుతుంది. ஆகவே அநேக காரியங்களை நீங்கள் தெரிந்து கொள்ள அது ஒரு ஏதுவாக இருக்கும். చాలా కార్యములు తెలుసుకోవడానికి మీకు అది ప్రయోజనంగా ఉంటుంది. ஆகவே இது முடிவு வரை இருந்து அவர்கள் பேசும் வரை கூர்ந்து கவனிப்போம். ఈ కార్యక్రమం ముగింపు వరకు మీరు ఉండి ప్రతి ఒక్కరు మాట్లాడేది కూడా శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. புத்தக வெளியீடு நடக்கப்படும். దాని తర్వాత పుస్తక విడుదల కార్యక్రమం అనేది జరుగుతుంది. இப்பொழுது இந்த சபையை ஏற்று நடத்துவதற்கு ஸ்ரீ முத்தையர் ஆவல முத்தையா அவர்களுக்கு இந்த மேடையை அவர்களுக்கு கொடுக்கிறோம். ఇప్పుడు ఆవుల ముత్తయ్య గారికి ఈ స్టేజ్ ని ఆయనకు మేము ఇస్తున్నాము. సభ అధ్యక్షుడిగా ఉండి ఆయన కార్యక్రమాన్ని నడిపిస్తారు. దివ్యాత్మ స్వరూపులారా, నేడు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మంచిర్యాల పట్టణం సమీపంలో జరుపుకోవడం అంటే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని వెదజల్లేటువంటి ఉద్దేశంతో మనుజ్యోతి ఆశ్రమం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, దీనిలో ఉన్నటువంటి రహస్యాలను ఈ ప్రాంత ప్రజలకు తెలియజేసేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి సమయం ఎక్కువ లేదు. ఆ యొక్క భగవానుడు ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి ఒక పరీక్ష నిర్వహించడం జరిగింది. కానీ ఆ పరీక్షలో మనం అందరం కూడా నెగ్గి ఈ కార్యక్రమం నడుపుకుంటున్నందుకు ఆ భగవంతుడికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి.
పరమాత్మనైన నన్ను ఎవడైతే నిరంతరము నమ్ముకుంటాడో ధ్యానం చేస్తాడో అటువంటి వాని యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటా అని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా నేటి రోజున మన యొక్క కార్యక్రమం సక్సెస్ అవుతుంది అంటే ఆ భగవాన్ యొక్క అనుగ్రహము, భక్తుల యొక్క తహతహలాట, ఇది రెండింటి వల్లనే కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి నేను ముఖ్యంగా నాకు మనుజ్యోతి ఆశ్రమం ద్వారా పరిచయం, గతాన్ని ఎప్పుడు కూడా ఎవరైనా గతాన్ని మరవకూడదు, కారణం లేకుండా క్రియ ఉండదు. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. నేటి ఈ కార్యక్రమానికి నన్ను ఒక సభాధ్యక్షునిగా నిర్వహించారు అంటే, నియమించారు అంటే అది వాస్తవంగా మీలో ఉన్నటువంటి ఒక మంచితనానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా నేను అనేకమైనటువంటి ఆశ్రమాలు, అనేకమైన పుస్తకాలు చదివిన, అనేకమైన సంస్థలతో నాకు పరిచయం ఉన్నది. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో మతం కాదు, ఇక్కడ నీ యొక్క మనస్సే ముఖ్యం. నీ మనస్సును దుష్ట భావాల నుంచి మరల్చి మంచి భావాలకు తీసుకొని పోయే ప్రయత్నం చేయాలి తప్ప మత కలహాలు కానీ, మతం గొప్పదని కానీ, ఒక మతం తక్కువదని కానీ భావన అనేటువంటిది కరెక్ట్ కాదు అని ఈ యొక్క మనుజ్యోతి ఆశ్రమం ద్వారా బోధించేటువంటి బోధ నాకు చాలా నచ్చింది. మతం అంటే మానసికంగా ఏర్పాటు చేసుకున్నదే మతం. మతము అనేటువంటిది పర్మనెంట్ కాదు. మతాన్ని దాటేటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో అది పర్మనెంట్, అది సత్యం, అది ధర్మం, అది సనాతనం. అందుగురించి ఈ దేవుడు ఒక్కడే అనేటువంటి దానికి నిదర్శనంగా అందరూ చెప్తారు, కానీ దాని నిదర్శనం కావాలి, మన ప్రాక్టికల్ కావాలి. ప్రాక్టికల్ కావాలంటే ఇవాళ మనం అందరం ఈ ప్రపంచంలో సమస్త సృష్టిలో పీల్చుకునే గాలి ఒక్కటే, కానీ రెండు అనేటువంటివి ఎక్కడ కూడా కనిపించదు నీకు. సమస్త ప్రాణులు పీల్చుకునే గాలి ఒక్కటే, సమస్త ప్రాణులు జీవించే భూమండలం అంతా ఒక్కటే, సమస్త ప్రాణులకు గ్రహించేటువంటి ఏ సూర్య రశ్మి అయితే ఉందో అది ఒక్కటే, సమస్తము వ్యాపించినటువంటి ఆకాశం ఒక్కటే ఉన్నది. కాబట్టి ఇక్కడ దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ఒకటి తప్ప రెండవది అనేది లేనే లేదు. కాబట్టి ఈ సమస్తమైనటువంటి ప్రకృతి ఒకటైనప్పుడు పరమాత్మ ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు అనేటోళ్ళు ఎక్కడ ఉండరు. దేవునికి రూపం లేదు, నామం లేదు. ఏకోహం బహుశ్యాం ఈశావాస్యం ఇదం సర్వం ఏకం సత్తు విప్రా బహుదా వదంతి అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ సత్యమే అవసరం అని చెప్పి, ఈ సత్యము చాలా ముఖ్యమని చెప్పి ఈ సమాజానికి చేరవేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేకమైన కార్యక్రమాలు నిర్వహించడం, పుస్తకాల రూపకంగా, క్యాసెట్ల రూపకంగా నేను చేసేటువంటి ప్రయత్నము చాలా చాలా నచ్చడం చేత నేను దీన్ని అభినందిస్తున్నాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏకమైనటువంటి పరమాత్మను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది సత్యమైనటువంటిది, వాస్తవమైనటువంటి జ్ఞానం. అది ఇంకొకటి ఏంటంటే ఒకే దేశం అనే పదం దేనికి వస్తుంది అంటే, ఈ ప్రపంచంలో ఉండబడే సమస్త దేశాలకు కూడా గొప్పదైనటువంటి దేశం, ఆదర్శవంతమైనటువంటి దేశం ఏదైనా ఉన్నదంటే అది కేవలం మన భారతదేశం మాత్రమే. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించినటువంటి మహాత్ములు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది అంటే లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. అటువంటి మహాత్ముల యొక్క అడుగుజాడలో మనం నడవలసినటువంటి బాధ్యత ఉన్నది, నడవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క ప్రపంచంలో కూడా మానవులకు అనేకమైన రకాలుగా ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక జ్ఞానము నశించిపోతుందో, ధర్మము అనేటువంటి దానికి హాని కలుగుతుందో, ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఒక అవతార పురుషుడు అనే వాళ్ళు పుడుతూ ఉంటారు. అదే కోపం చెందినటువంటి వారుగా శ్రీ లహరి కృష్ణ భగవాన్ కూడా ఆ యొక్క ఈ యొక్క లోక కళ్యాణం గురించి దూరదృష్టితో కులాలకు, మతాలకు అతీతంగా ఒకే మతము, ఒకే దేవుడు అనేటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మంది, లక్షలాది మందిని ఉద్ధరించడం, వారితో మానసికమైనటువంటి ఒక స్థైర్యాన్ని
నమ్మకాన్ని, వారిలో ఒక మంచి సత్ప్రవర్తనను కలిగించే విధంగా వారు వారి యొక్క ఆశ్రమం ద్వారా, వారి కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తున్నందుకు వారి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం తత్సత్. శ్రీ ఎన్ సిద్ధిరాజ్ మాస్టర్ గారు ఒక 5 నిమిషాలు వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారని కోరుకుంటాను. ఆత్మ బంధువులందరికీ నా వందనాలు. స్టేజ్ పైన అలంకరించిన ఆత్మ బంధువులకి నా ఆత్మ వందనాలు. ముఖ్యంగా ఆధ్యాత్మికమైన సమావేశం. అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి? అంతే కదండి, ఆధ్యాత్మిక సమావేశమే కదా ఇది. ఆత్మిక సమావేశమే కదా. ఆత్మిక అంటే ఏమిటి? అద్య ప్లస్ ఆత్మిక అంటే ఆత్మ గురించి తెలుసుకోవడమే. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. అయితే ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. ఒకే దేవుడు ఒకే దేశం అన్నారు, చాలా బాగుందండి. ఈ నవై డేస్లో ఇది అవసరమే మనకి. ఒకే దేవుడు ఒకే దేశము అంటే నేను ఒకే ప్రపంచం అంటాను. దేవుడు ప్రపంచం అంతా ఒకటే. కనుక దేవుడు అంటే ఏమిటి? కొన్ని పదాలు మనము అర్థం చేసుకోవాలండి. పదాలు అర్థమైతేనే భావం పుట్టుకొస్తుంది. భావం పుట్టుకొస్తేనే భగవంతుడు అవుతాము, భగవంతుని దర్శిస్తాము. భగవంతునికి భాష అవసరం లేదండి, భావము ముఖ్యం. దేవుడు అన్న పదానికి తీసుకుంటే ద్విటి అనే పదం నుండి వెలువడింది, దేవుడు అనే పదముగా మారింది. ద్విటి అంటే కాంతి. కాంతి అందరికి సమానమే కదండి, అవునా కదా? సమానమే కదా. అంటే భగవంతుడు కూడా అందరికి సమానమే. కాంతి అంటే కాంతే, ఇంకా వేరేదే లేదు. దేవుడు అంటే దేవుడే. ధర్మాలు చాలా ఉన్నాయి. ధర్మము అంటే దాని అర్థం ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా, ఎలా ఉండాలనో అలాగే ఉన్నది. ఉదాహరణ చెప్పుకుందాం. నిప్పు మండుతుంది, దాని ధర్మం కోల్పోతుందా? గాలి వీస్తుంది, దాని ధర్మం కోల్పోతుందా? లేదే. అలాగే ధర్మం అంటే ఉన్నది ఉన్నట్టుగా మనం మానవులుగా ఉండాలి. మానవ ధర్మం. ఆత్మజ్ఞానము అంటే ఆత్మ గురించి తెలుసుకోవడము. ఆధ్యాత్మిక శాస్త్రమే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి తెలుసుకోవడము. ఎలా తెలుసుకోగలుగుతాం మనం ఆత్మ గురించి? అంటే జ్ఞానము. ఆత్మ అంటే ఆత్మ గురించి తెలుసు. అంటే సంస్కృత పదంలో ఆత్మ అంటాము, అంటే గీత నుండి వచ్చింది ఆత్మ అనే పదము. అంటే తెలుగులో ఏమంటాం అంటే నేను. కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతారు, ఆత్మ అంటే ఏంది, నేను అంటే ఏంది అనేది. కనుక ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే, జ్ఞానం అంటే ఏంది? జ్ఞానం ఎలా తెలుసుకోగలుగుతాము అంటే ప్రపంచంలో మనము 5 జ్ఞానేంద్రియాలతోని మనం విషయాన్ని తెలుసుకుంటాము. ఎలాగా? కన్నులతో దృశ్యాన్ని చూడగలము, చెవులతో ధ్వనిని గ్రహించగలము, చర్మంతో స్పర్శ గ్రహించగలము. ఈ పంచ జ్ఞానేంద్రియాలతోని మనం జ్ఞానాన్ని గ్రహించగలుగుతాము. ఇవి చెవు కానీ మొక్కు కానీ ఇవన్నీ ఏంటంటే గ్రహించగలుగుతాయి, తెలుసుకోలేవు. లోపల ఒకటి ఉంది, ఏదో ఒకటి తెలుసుకునేవాడు లోపల ఉన్నాడు. బ్రహ్మచారి రాచూరి లక్ష్మీరాజన్ గారు ఒక్కసారి మీకు చెప్పి ఎదురుగా ఉన్నటువంటి మీ అందరికి కూడా సాష్టాంగ ప్రణామములు చెల్లించుతూ ఇక్కడ ఉన్నటువంటి సమావేశమైనటువంటి వీళ్ళందరికీ కూడా
ఈ ముద్దయ్య గారికి కూడా ప్రత్యేకంగా ఎందుకు అంటే నేను బయటకు మౌనంగా ఉంటే మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి మీరు రావాలి అని అంటే ఆయన యొక్క ప్రేమతో నేను వచ్చినా కానీ నేను బయటకు వెళ్ళేవాడిని కాదు. కారణం ఏమిటి అంటే ప్రపంచంలో అనేకమైనటువంటి అధ్యాత్మం మీరు చాలా రకాలు అని చెప్తారు. చాలా సంతోషం అనిపించింది. కారణం ఏమిటి అంటే ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. నువ్వు సత్యం పలుకుతే ఒకే దేవుడు అన్నదాన్ని నువ్వు పొందినట్లు లెక్క. ఒకే దేశము అంటే ఏంటిది అంటే అందరిలో ఉన్నటువంటి ధర్మం ఒక్కటే. హిందూ ధర్మము, బౌద్ధ ధర్మము, జైన ధర్మము, ఏమిటి జైన ధర్మము, బౌద్ధ ధర్మము, ఇస్లాం ధర్మము, ఇంకా ముస్లిం ధర్మము అనేది ధర్మాలన్నీ కూడా ఇవన్నీ మతాలు పెట్టుకున్నటువంటిదే కానీ ధర్మం ఒక్కటే. యథాభూతం ప్రజానాది, ఉన్నది ఉన్నట్లే నువ్వు తెలుసుకోవాలి, ఉన్నది ఉన్నట్లే నడవాలి. చెప్పడము మనసులో సంకల్పం అదే కావాలి, మాట అదే కావాలి, క్రియ అదే కావాలి. అదే సత్యము. ధర్మం శరణం గచ్ఛామి అంటే నేను ధర్మాన్నే నడుస్తాను, ధర్మంలోనే నడుస్తాను, నేను ధర్మానికి శరణు పొందుతున్నాను. బుద్ధం శరణం గచ్ఛామి అంటే నువ్వు ఈ బుద్ధి ఉన్నది కదా, బుద్ధ భగవానుడు చెప్పింది కాదు, మన అందరి లోపల బుద్ధి ఉన్నదా లేదా చూసుకోవాలి. అందరి లోపల బుద్ధి ఉన్నదా లేదా? మన లోపల అందరి లోపల బుద్ధి ఉన్నది. ఆ బుద్ధిని అనుసరించి మనం నడిచినట్లయితే మనము సక్రమైన మార్గం అనే ఆ సత్యాన్ని పొందగలుగుతాము. ఈ ధర్మాన్ని ఆచరించినట్టయితే ఆ సత్యాన్ని పొందగలుగుతాము. సంఘం శరణం గచ్ఛామి అంటే మనమైతే ఇప్పుడు ఈ సంఘం అంటుంది కదా, ఇక్కడికి వచ్చిన ఈ భావన కొద్ది వీరందరూ కూడా సంఘమే. అట్లనే ఈ సంఘం అనేది బాహ్యమైన సంఘం. అంతర్ సంఘం ఏంటిదయ్యా అంటే మన లోపల పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, పంచభూతాలు, ఇవన్నీ ఇంద్రియాలని మన రూపంగా ఈ ఇంద్రియాలను మనం అదుపులో పెట్టుకోలేకపోతున్నాము. నీ మనసును నీ ఆధీనంలో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? నీ ముక్తి ద్వారాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నీ మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని శుభ్రం చేసుకోవాలి. మనం అన్ని శుభ్రం చేస్తున్నాం. కారణం ఏమిటి అంటే ఫోన్ మాట్లాడాలంటే ఛార్జింగ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. బండి నడవాలంటే పెట్రోల్ పోస్తున్నాం, కరెంటు బిల్లు కట్టాలంటే కరెంటు వాడుకున్నాం అంటే బిల్లు కడుతున్నాం, ప్రతి దాన్ని కూడా పని చేస్తున్నాం. కానీ మనలో ఉన్నటువంటి మన మనసుకు మనకు ఏది శక్తిని మనం ఏం తీసుకుంటున్నామో రోజు తెల్లవారు లేచి మానవ జీవితం నడవాలంటే ఏం చేయాలంటే మన మనసును మన స్వాధీనంలో ఉంచుకునేటువంటిది మార్గం ఉన్నది. ఆ మార్గం అనేది విపశ్యన అనేటువంటి ధ్యానం ఉన్నది. ఓం గురుభ్యో నమః. గురువే శరణం. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఇంకా ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి, ఎందుకంటే నాకు ఇక్కడ ఒక అవకాశాన్ని ఇచ్చారు ఆయన. ఈ సభ ద్వారా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఒకే దేశము ఒకే దేవుడు అన్నది నాకు చాలా నచ్చింది. అది ఎందుకంటే మనం ఇక్కడ కులము, మతము, వర్గము, భేదము, దేశం అంటూ కొట్టుమిట్టాడుతున్నాము. సత్యం తెలిస్తే దేశం గురించి పోట్లాడతామా? నా కులము, మతం గురించి పోట్లాడతామా? పోట్లాడము. ఎందుకంటే సత్యము తెలిసినప్పుడు చెయ్యము. మరి సత్యాన్ని అన్వేషణ చెయ్యాలా వద్దా? ఆ సత్యాన్ని మనం అన్వేషణ చెయ్యాలి. ఎలా అంటే ఆ సత్యాన్ని అన్వేషణ చేయాలి అంటే
మన లోపలికి మనం వెళ్ళాలి, మన గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పటివరకు చెప్పారు కదా ఆత్మ ఆత్మ అని. ఆత్మ ఎక్కడ ఉంది? అంతటా ఉంది, అందరిలోనూ ఉంది. అతనే దైవం అని అనుకుంటున్నాం మనం. వెళుతూ ఇప్పుడు ఏమని కోరుకుంటున్నాను అంటే, నా జీవితంలో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, అయినప్పటికీ నేను జీవించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను సత్యం తెలుసుకున్నాను, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఈ సత్యం నేను తెలుసుకున్నాను. మరి నేను వెళ్ళిపోతే మరి మీలాంటి వాళ్ళందరికీ, తెలియని వాళ్ళకి తెలియచెప్పే వాళ్ళు ఎవరు? కాబట్టి కొంతకాలమైనా మనం జీవించి సత్యాన్ని నలుగురికి అందియాలి అని నేను ఇంకా జీవించాలనుకుంటున్నాను. ఎందుకంటే కష్టాలు, సుఖాలు, బాధలు, రోగాలు ఇవన్నీ సహజమే. అక్కడే మన ఆత్మ ఎదుగుదల ఉంటుంది. ఇప్పుడు నా దేవుడు గొప్ప అంటే నీ పక్కనే నువ్వు ఉంటున్నావు, నువ్వు ఎదగట్లేదు, ఒక పరిధి గీసుకుంటున్నావు ఒక రౌండ్గా. కానీ నువ్వు అది కాదు, నువ్వు ఒక శక్తివి. విశ్వమంతా వ్యాపించింది నువ్వే, విశ్వమంతా వ్యాపించింది నువ్వే, ఎవరూ కాదు అన్న సత్యం తెలుసుకోవాలి. మరి ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు, కానీ అంతటా వెలిగిపోవాలి. కానీ ఒకే దగ్గరికి పరిచయం అవుతామా? ఇప్పుడు ఈ యొక్క వెలుగు ఉంది, అక్కడ వెలిగే ఉందా? అంత ప్రకాశిస్తుందా లేదా? అలా ఒక ప్రకాశంలాగా వెలిగిపోవాలి మనము. ఇలా ఈ సత్యాన్ని తెలియజేసిన గురుదేవులకు ఈరోజు ఉపన్యాసాన్ని అంకితం చేస్తున్నానండి. ఆనందం, బ్రహ్మానందం. మీ అపూర్వమైన జ్ఞానాన్ని అందించినందుకు చాలా సంతోషం ఉంది. పుస్తక వివరణ గురించి ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. మన జ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆధ్యాత్మిక గ్రంథ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంకు ఇచ్చేసి వేదికను అలంకరించిన ఆధ్యాత్మిక అతిథులందరికీ మన జ్యోతి ఆశ్రమం తరపున పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాం. శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారు 1963 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి సమీపంలో తిరునెల్వేలి జిల్లాలో మనజ్యోతి ఆశ్రమం స్థాపించి ఒకే దేవుడు ఒకే దేశం అను చైతన్యమును తీసి లోకానికి అందించి ఉన్నారు. మరియు అనేక వేదాలను చదివి అన్వేషించి అందులోని ధర్మాన్ని సత్యాన్ని గ్రహించి మానవాళికి ఉచితంగా అందించడం కొరకు మానవులలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి వెలుగును నింపుటకు మనుష్య వర్గానికి జ్యోతిని ఇవ్వడం కొరకు ఈ మనజ్యోతి ఆశ్రమము స్థాపించి ఉన్నారు. శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారి కుమారుడైన శ్రీ దేవాశ్రీ లహరి గారు కూడా వీరు కూడా వారి నాన్నగారి అడుగుజాలలో నడుచుచు శ్రీ లహరి కృష్ణ గారి ఉపదేశములను ప్రపంచంలోని అనేక ప్రాంతములకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతో అనేక ప్రాంతాలలో ఇలాంటి కార్యక్రమములు ఏర్పాటు చేసి ఉచితంగా పుస్తక రూపంలో అందించడం జరిగినది. ఈ అమృత మంజరి అనే పుస్తకమును శ్రీ దేవాశ్రీ లహరి గారు అనేక వేద గ్రంథాలలోని సందేశాన్ని సంక్షిప్తంగా రచించి ఉన్నారు. ఈ కలియుగంలో మానవుడు మోక్షం పొందుకొనకుండా వారి జీవితంలో అడ్డగించే అనేకమైన కలియుగ గుణముల నుండి మార్పు పొందే విధముగా ఉపయోగపడుతుందని మేము నమ్ముచున్నాం. మరియు ఈ అమృత మంజరి అనే పుస్తకం భగవద్గీత యొక్క మరి యొక్క భాగం. ఈ అమృత మంజరి యొక్క ముఖ్యాంశం ఏమిటంటే, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన విధముగా ఈ కలియుగంలో అర్జునుడి వలె భగవంతునికి యథార్థంగాను ఉత్తమంగా ఉన్న జనులకు మోక్ష మార్గమును చూపించుటకు కలికి మహా అవతారముగా మనుష్య రూపమున వచ్చిన శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ ఇచ్చిన ఉపదేశమే ఈ పుస్తక సారాంశం. నేటి దినములలో జనులు తమ సమస్యలను లోపములను ఎలా అధిగమించగలమని మానసికంగా క్షీణిస్తూ ఎదురు చూస్తున్నటువంటి ఈ రోజులలో తన ప్రేమగల చేతుల నైపుణ్యమును ఈ పుస్తకము ఒక ఓదార్పు దీపముగా వెలుగుతుంది. ఈ పుస్తకమును చదివి లోతుగా ధ్యానం చేయవారికి అమూల్యమైన జ్ఞానం పొందుకొనుటకు ప్రేరణగా ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను.
అంతేకాకుండా మనం చూసినట్లయితే వేద పురాణాలలో మనం చూసినట్లయితే వేద పురాణాలలో ఏం చెప్పబడుతుందంటే శ్రీహరి దేవతలు తమ యొక్క శక్తిని కోల్పోయినప్పుడు శ్రీహరి దగ్గరికి వెళ్ళిపోయినారు. శ్రీహరి దగ్గరికి వెళ్ళిపోయి స్వామి మా యొక్క శక్తిని మేము కోల్పోయినాము, దానవుల చేతిలో మేము నశించిపోతున్నాము, మా పరిస్థితి ఏంటిదని అడిగారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు చెప్పారు, మీరు వెళ్ళి క్షీరసాగర మదనం చేయండి, పాల సముద్రమును చిలికించండి, అందులో నుంచి అమృతం వస్తుంది, ఆ అమృతం మీరు తాగినట్లయితే మీరు శక్తిని పొందుకుంటారని చెప్తున్నారు. కానీ చూసినట్లయితే శ్రీమన్నారాయణ శ్రీ లారికృష్ణ గారు కూడా అనేక వేద గ్రంథాలలో నుంచి వెళ్ళి ముఖ్యమైన సారాంశములు తీసి దాన్ని అమృత మందిర్ పుస్తకముగా ప్రింట్ చేసి సాధారణ ప్రజలకు, ఇప్పుడు చూసినట్లయితే ఈ లోకంలో సంస్కృతం తెలియని ప్రజలు చాలా మంది ఉన్నారు. వారికి సంస్కృత పదాలు చెప్పినట్లయితే వారికి అర్థం కావు. కానీ సాధారణ భాషలో అర్థమయ్యే భాషలో శ్రీ దేవాశ్రీ లారి గారు, శ్రీ లారికృష్ణ గారు ఇచ్చిన సందేశాలలో నుంచి, ఉపన్యాసంలో నుంచి సేకరించి అమృత మంజర్ పుస్తకంగా ప్రింట్ చేసి సాధారణ ప్రజలకు అందే విధంగా మన మధ్యలోకి తీసుకొని వచ్చి ఉన్నారు ఈ కార్యక్రమం. అంతేకాకుండా శ్రీహరి ఏం చేశాడంటే దేవతలకు తన చేతుల మీద మాత్రమే అమృతాన్ని ఇచ్చినాడు. శ్రీహరి ఒక స్త్రీ రూపంలో వచ్చి తన చేతుల మీదుగా అమృతాన్ని దేవతలకు అందించినాడు. అందుకే ప్రేమ గల తన చేతుల నైపుణ్యం అని ఇక్కడ పెట్టబడినది. అదే శ్రీమన్నారాయణ శ్రీ లారికృష్ణ గారు ఈ యొక్క ప్రేమపూర్వకంగా ఈ యొక్క పుస్తకాన్ని అందించి ఉన్నారు. అది ఎవరైతే చదువుతారో, లోతుగా ధ్యానం చేస్తారో వారు జ్ఞాన వెలుగును పొందుకుంటారు. అంధాకరమైన చీకటిని తొలగించుకొని జ్ఞాన వెలుగును పొందుకుంటారని కూడా మేము ఆశిస్తున్నాము. అంతేకాకుండా చూసినట్లయితే కలియుగం తర్వాత రామరాజ్యం రాబోతుంది, సత్యయుగం రాబోతుంది. ఆ సత్యయుగంలో అడుగు పెట్టాలంటే తప్పనిసరిగా ఈ అమృత మంజీర్ అనే పుస్తకమును చదివి దాన్ని లోతుగా ధ్యానించి దాని ప్రకారంగా జీవించినట్లయితే తప్పనిసరిగా రామరాజ్యంలో సత్యయుగంలో అడుగు పెడతామని చెప్పగలరు. ఇది దీన్ని మేము అంగీకరిస్తున్నాము. ఓం నమో భగవతే శ్రీ లారికృష్ణాయ నమః. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మనకు విద్య నేర్పిన గురువులకి మనం ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకొని కార్యక్రమంలో మణిజ్యోతి ఆశ్రమం అంటే మనువు మనం ఇప్పుడు మన 16వ మనువు మనల్ని ఆ మనువంతరంలో మనం నివసిస్తున్నాం. అందుకే ఆ మనువు యొక్క పేరులో నుండి మను అని తీసుకున్నాం. జ్యోతి అంటే వెలుగు. వెలుగు అంటే మనం అనుకునే ట్యూబ్లైట్ సూర్యుడు కాదు, మానవ శరీరంలో ఉండేటటువంటి జఠరాగ్ని. ఆ జఠరాగ్ని ఎట్లుంటుందంటే ఒక కరెంటు బల్బును వెలిగించేంత శక్తి ఉంటుంది. వీళ్ళు చేసుకునేటి 3 పండుగలు ఉంటాయి. ఒకటి కల్కి జయంతి జూలై 21 నాడు చేసుకుంటారు, అది చాలా పవర్ఫుల్.
అంటే కల్కి అనేది ఏంటి అంటే ద్వాపర యుగం, కలియుగం. ఇప్పుడు మనం కలియుగంలో నివసిస్తున్నాం కాబట్టి యుగాంత సమయంలో మనం ఏం పట్టుకుంటే ఈ యుగం నుండి సత్యలోకంలోకి వెళ్తాం, వచ్చే సత్యయుగంకి వెళ్తాం అనేటటువంటి స్టోరీయే ఈ యొక్క యుగాంతం కల్కి యుగం. కల్కి యుగం నుండి సత్యయుగానికి మనం వెళ్ళేటప్పుడు మనం ఏది పట్టుకుంటే వెళ్ళగలుగుతాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మంచిర్యాల వెళ్ళాలంటే ఏ నెంబర్ బస్ ఎక్కి వెళ్తామో అట్లనే ఈ మనుజ్యోతి కార్యక్రమం వాళ్ళు చేసేది ఏంటంటే మనకు ఒక తొవ్వ చూపిస్తున్నారు, సత్యయుగానికి వెళ్ళేటటువంటి తొవ్వను చూపిస్తున్నారు. ఆ తొవ్వ చూపించడమే జ్యోతి. అంటే జ్యోతి అంటే ఆ వెలుగు ద్వారా మనుజ్యోతి కార్యక్రమం ద్వారా వీళ్ళు చేసే కార్యక్రమాలు. దానిలో మొట్టమొదటిది ఏంటంటే జూలై 1 నాడు కల్కి జయంతి అనే పండుగ చేసుకుంటారు. రెండో పండుగ ఏంటంటే నీతి యుగ స్థాపన, అంటే సత్యమైన యుగాన్ని స్థాపిస్తున్నాం. అది అక్టోబరు 3వ తారీఖు నాడు చేసుకునేటటువంటి అతిపెద్ద పండుగ వీళ్ళది. మూడోది ఏంటంటే మహిమదిన ఉత్సవం. మహి అంటే మనస్సు, మన శరీరంలో ఉండే మనస్సు. దాన్ని మనం అన్ని వేరే వేరే విషయాలను ఆలోచించకుండా మన మనస్సును ఏకీకృతం చేసి దాని ద్వారా మనం ముందుకెళ్ళేటటువంటి పండుగ. దాన్ని ఫిబ్రవరి 2 నాడు చేసుకుంటారు. ఈ 3 పండుగలు మన మనుజ్యోతి కార్యక్రమంలో అత్యంత వైభవంగా చేస్తారు. వీటికి అటెండ్ అయ్యి మనం దాంట్లో కొంత పాలు పంచుకుంటే మన భవిష్యత్తులో సత్యయుగానికి వెళ్ళే దారిని ఈ మనుజ్యోతి కార్యక్రమం వాళ్ళు చూపిస్తారు. అట్లనే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో కలియుగంలో కూడా లహరి కృష్ణ అనే పేరు ద్వారా భూమి మీదకి వచ్చాడు అతను. కాబట్టి అతన్ని పట్టుకుంటే మనం వెళ్ళొచ్చు. పాండవులు కౌరవుల మీద యుద్ధం చేసి గెలిచినటువంటి విధంగా మనం కూడా సత్యయుగానికి ప్రయాణం చేయాలంటే శ్రీకృష్ణుడిని అనుసరించాలి. అంటే లహరి కృష్ణ గారిని మనం అనుసరించాలి. వీటి ద్వారా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంతతో నేను ముగిస్తున్నాను. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని, తీవ్రమైన మీ అనుభవాన్ని ఎంతో ఆలోచనతోటి, ఎంతో శ్రమతోటి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మనుజ్యోతి ఆశ్రమం వారికి, నిర్వాహకులకు మరియు వారి భక్త బృందమైనటువంటి ఈ ప్రాంత భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవంలో విచ్చేసిన సభా అధ్యక్షులు గౌరవనీయులైన ఆవుల ముత్తయ్య గారికి మరియు
డాక్టర్ పెడతాన్ రమేష్ జనరల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గారికి మరియు ఆత్మీయ నాయకులకు, ఆత్మీయ కవులకు, సాహిత్యవేత్తలకు, ముఖ్య ప్రముఖులు మరియు ఈ కార్యక్రమంను విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ నామంలో మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నాం. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః.